ప్రైజ్ ది లార్డ్. దేవుని బలమైన శక్తి మీరు అందరూ అనుభవించారని అనుకుంటున్నాను. సో వీ హ్యాడ్ a mighty presence of the Lord. అది మన హృదయంలో నమ్మాలండి. ఆమేన్. సో ఇవాళ వాక్యం నేను దేని గురించి మాట్లాడాలనుకుంటున్నా అంటే, చాలాసార్లు వి లివ్ దిస్ లైఫ్ ఇన్ సచ్ అ వే. ఎలా బతుకుతామంటే ఇవాళ గడిస్తే చాలు, రేపొద్దున మనం చూసుకుందాంలే. ఎస్, ద లార్డ్ సెడ్ ఓన్లీ థింక్ అబౌట్ వన్ డే. కానీ మన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, మనము అంటే భయముతో లేకపోతే విసుగుతో, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన అంటే జరిగిన పరిస్థితులను బట్టి వి వాంట్ టు జస్ట్ సే ఇంకా చాలు, అంటే జస్ట్ సర్వైవ్, ఇఫ్ వి జస్ట్ సర్వైవ్ దిస్ డే, బతుకుతే చాలు, దెన్ వి విల్ బీ గుడ్ అనుకుంటాం. కానీ వెన్ యూ సీ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం మనం చూసినట్లయితే, ద లార్డ్ సెస్ మనందరినీ ఎందుకు పిలుచుకున్నారంటే, ప్రతిరోజు కూడా వెన్ యూ గెట్ అప్, వెన్ ఎవ్రీ డే, మనం ప్రతిరోజు లేచి ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐ హ్యావ్ లెర్న్ దిస్, దట్ వెన్ యూ ఆర్ గెటింగ్ అప్ ఎవ్రీ డే, యు నో దట్ ద ఎనిమీ ఈస్ డిఫీటెడ్ అండ్ గాడ్ హ్యాస్ గివెన్ యూ అనదర్ డే టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్. ఆమేన్. అంటే దేవుడు ఇంకొక దినము మనకి ఎందుకు దయచేశారంటే, అపవాదిని ఓడించి దేవుని వాగ్దానాలను మనము మన జీవితంలో స్వతంత్రించుకొని ఆ విజయంతో మనము దేవుని శక్తితో నడవడానికి దేవుడు ఇంకొక రోజు ఇచ్చారండి. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారని? ఆమేన్. సో దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు లివ్. కానీ చాలాసార్లు క్రైస్తవునిగా మనము అది మర్చిపోతామండి. ఎందుకు దేవుడు మనల్ని తన నిత్య రాజ్యానికి ఎందుకు మనల్ని పిలుచుకున్నారు అంటే, ఎవ్రీ డే వెన్ యూ గెట్ అప్, ఎవ్రీ డే యూ హ్యావ్ టు రిమెంబర్. ప్రతిరోజు కూడా అపవాది నాశనం అయి ఉన్నాడు, వాడు ఓడిపోయిన వాడిగా ఉన్నాడు. మనకు దేవుని శక్తి దయచేయబడింది. ఆయన వాగ్దానాలు మనం స్వతంత్రించుకొని ఒక విజయవంతమైన జీవితముని జీవించి, మనకి శ్రమలు వచ్చినా సరే నిత్యమైన ఆ విజయము మనది అని మనం నమ్ముతూ, అటువంటి అపారమైన శక్తితో మనము ప్రతిరోజు జీవించాలండి. సో ఐ వాంట్ టు స్పీక్ అబౌట్ హౌ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్స్ ఇమ్మెన్స్ పవర్. దేవుని అపారమైన శక్తి మనకి ఇవ్వబడిందండి. నాట్ దిస్ మచ్ ఆఫ్ పవర్. శక్తి ఇంతేనా లేకపోతే ఇంతనా కాదు, అపారమైన శక్తి. అంటే ఈ లోకంలో ఏ శక్తి కంటే అత్యధికమైన శక్తి ఏదైతే ఉంటుందో, ఇంకా ఎక్కువగా అపారముగా ఉండే శక్తిని దేవుడు మనందరిలో పెట్టారండి, బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి అటువంటి అపారమైన శక్తిని మనకు దయచేశారండి. సో వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు 2 Kings 2:14, ఒకసారి ఈ సంఘటన చూసుకొని మనము ముందుకు వెళదాము. 2 Kings 2:14. 2వ రాజులు 2వ అధ్యాయము 14వ వచనం చూసుకుందాం. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయెను. ఆమేన్. సో ఇక్కడ ఏంటి అంటే అండి, ఎలైజా has gone to be with the Lord. దేవుని దగ్గరికి ఆయన వెళ్ళడము చూసి, అతని మీద ఉన్న ఆ అంగి ఏదైతే ఉందో, ద మ్యాంటిల్, హీ హ్యాడ్ రిసీవ్డ్ ఇట్. కానీ ఎలీషాకు ఇంకా కూడా అటువంటి శక్తి తన ద్వారా వెళ్ళినట్టు కనిపించట్లేదు. ఎలైజాతో ఉన్న దేవుడు, ఆ గొప్ప దేవుడు నాతో ఉంటాడా? ఆయన అవిశ్వాసంతో పలకట్లేదండి, విశ్వాసముతో ఆయన చూడాలనుకుంటున్నాడు. ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్. నేను నా జీవితం ద్వారా చూస్తాను. ఇప్పుడు ఇంతవరకు ఎలైజా ద్వారా నేను దేవుని అపారమైన శక్తిని చూశాను. ఇక ముందు నేను నా ద్వారా దేవుని అపారమైన శక్తిని నేను చూడాలి అని హీ కాల్డ్ ఆన్ టు ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవునిని విశ్వాసముతో అని పిలిచారు. ఎక్కడ ఉన్నారు మీరు? శక్తి, విశ్వాసము గల మీ విశ్వాస్యత ఎలైజా ద్వారా ఎలా అయితే చూపించారో, అటువంటి శక్తివంతంగా అటువంటి సమాధానము ఎలా దయచేశారు, అద్భుత కార్యాలు ఎలా చేశారు, ఆ అగ్ని స్వర్గం నుండి, ఆ పరలోకం నుండి అగ్ని ఎలా దయచేశారు, ఇవన్నిటికి కూడా అటువంటి శక్తి నాకు కావాలి అని ఆయన కొట్టినప్పుడు, అప్పుడు ఆ సముద్రము, ఆ నీళ్లు రెండుగా చీల్తాయండి. సో అండ్ దట్ మేడ్ అ వే. ఆమేన్. సో అటువంటి శక్తి ఆయన చూశారు. సో ఒకరోజు నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో ఇది మాట్లాడారండి. దేవుని మాట మనందరికీ ఉంది.
బైబిల్ అనేది మనకి ఎన్నో ఏళ్ల నుండి ఉందండి. కానీ చాలాసార్లు మనము బైబిల్లో రాసిన అటువంటి శక్తివంతమైన కార్యాలు మన జీవితంలో చూడలేకపోతాం చాలాసార్లు. ఎందుకు అంటే ద లార్డ్ వాస్ టాకింగ్ టు మీ, వెన్ యూ సైడ్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్స్ వర్డ్ అండ్ దెన్ మైటీ పవర్ విల్ బి రిలీజ్డ్. అంటే దేవుని మాటతో ఆయన పక్షాన మనం నుంచినప్పుడు, ఆయన మాటను అంగీకరించినప్పుడు, అప్పుడు మాత్రమే ఆయన అపారమైన శక్తి మన జీవితంలో ప్రవహిస్తుందండి. అంటే మనం జస్ట్ ఒక 100 సార్లు ద లార్డ్ ఇస్ మై హీలర్, ద లార్డ్ ఇస్ మై హీలర్ అంటే అవుతుందండి? అది మాట్లాడుతూ ఉంటారు, కానీ 100 సార్లు మనం రిపీట్ చేసినంత మాత్రాన మనకి శక్తి అలా ప్రవహించదండి. ద లార్డ్ ఇస్ సేయింగ్ దట్ దేవుని మాటను మనం తీసుకొని అంగీకరించినప్పుడు మన హృదయంలో అటువంటి భయము లేకుండా విశ్వాసముతో మనం మాట్లాడినప్పుడు, అటువంటి విశ్వాసం ఉండాలండి మన హృదయంలో. ఆ విశ్వాసముతో మన మాట బయటికి రావాలి. అప్పుడు అపవాది అక్కడి నుండి వెళ్ళిపోయి వాడిని గద్దించి ఆయన మాట మనము పలికినప్పుడు, ఇఫ్ యు ఆర్ రిలీజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆటోమేటిక్గా హీ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ జీసస్. అపవాది ఎవరి వాయిస్ వింటాడండి? దేవుని స్వరము వింటాడు, నీ స్వరము కాదు. వాడికి నీ స్వరం అవసరం లేదు. హీ నోస్ దట్ యు ఆర్ వీక్. మనలో శక్తి లేదు ఆయన లేకుండా అని వాడికి తెలుసు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు నాకేం నేర్పించారంటే, అటువంటి శక్తి ప్రవహించాలి, అపవాది పారిపోవాలి అంటే దేవుని మాటను అంగీకరించి ఆయన నా ద్వారా అపవాదిని వెళ్ళగొడతాడు అన్న విశ్వాసంతో ఆయన మాటను పలకాలండి. ఆమేన్. సో when you turn your Bibles to Ephesians 1:19, ఒకసారి చదువుదాం. Ephesians 1:19. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూసుకుందాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను. ఒక్క నిమిషం అండి, తెలుగులో 18 and 19 చదువు. తెలుగులో 18 and 19. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. ఇక్కడ పౌలు ఏం ప్రార్థిస్తున్నాడండి? ఎఫిషియన్ చర్చ్కి ఏం ప్రార్థిస్తున్నాడంటే, దేవునిలో ఉన్న అటువంటి అపరిమితమైన ఒక మహాత్మ కార్యము, అటువంటి బలము మనలో ఎలా వస్తుందండి? విశ్వాసము ద్వారా మనలో అది రావాలి, మన ద్వారా అది బయటకి రావాలని ప్రార్థిస్తున్నాడు. మళ్ళీ చదుదాం 18th verse. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకుంటేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించున్నట్లు. అటువంటి ప్రత్యక్షతను, జ్ఞానము మనకు దయచేయాలని దేని ద్వారా అండి? మన విశ్వాసము ద్వారానే. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, చాలాసార్లు మనము మన జీవితంలో ఒక పరిస్థితి వచ్చినప్పుడు వి స్టార్ట్ ఆఫ్ ప్రేయింగ్ ద లార్డ్ దేవా నాకు ఈ పరిస్థితి ఉంది, దీన్ని మార్చండి అని మనం ప్రార్థనతో మెల్లగా స్టార్ట్ చేస్తాం. తర్వాత ఆ ప్రార్థన ఇంకా నెరవేర్పు జరగలేదు అంటే అపవాది ఏం చేస్తాడంటే, సో హీ విల్ టర్న్ యువర్ ఫోకస్ ఫ్రమ్ ద లార్డ్ అండ్ హీ విల్ స్టార్ట్ టెల్లింగ్, నువ్వు ఇంతకాలం ప్రార్థించావు కదా, ఏం జరగలేదు. అంటే మనం దేని ద్వారా ప్రార్థన స్టార్ట్ చేస్తామో అది వాడు ఎటువైపు తిప్పుతాడంటే, అసలు ఇంకా జరగలేదు కదా అని దేవుని వైపే నువ్వు అగేన్స్ట్గా నుంచొనేలాగా వాడు నీ జీవితాన్ని తిప్పుతాడు. ఎందుకు అంటే, వెన్ యూ స్టాండ్ అగేన్స్ట్ ద లార్డ్, ఆ శక్తి నీలో ప్రవహించడానికి వీలు కాదండి. అపవాది అక్కడ నుండి వారు పారిపోవడానికి అటువంటి పరిస్థితి లేదు. దట్ ఈస్ ద రీజన్. అందుకనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడు ఏ పరిస్థితిలో అయినా సరే, ఈవెన్ ఇఫ్ యువర్ సర్కమ్స్టాన్సెస్, నీ పరిస్థితి మారకపోయినా, యు నో దట్ ద లార్డ్ విల్ గివ్ యూ విక్టరీ. దేవుడు తప్పకుండా విజయాన్ని మీకు దయచేస్తాడు. యూ షుడ్ నాట్, అంటే ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే, అపవాది ఇది అంటే నా జీవితంలో నేను గమనించింది ఏంటంటే, మనం ప్రార్థనతో చాలా విశ్వాసంతో గట్టిగా మన ప్రార్థన స్టార్ట్ చేస్తాం. కానీ రోజులు గడిచే కొద్దీ అది మనలో విశ్వాసం అన్నా తగ్గుతుంది, లేకపోతే మనం దాన్ని మర్చిపోతామో. కానీ మొత్తానికి దేవుని శక్తి మన ద్వారా వెళ్ళనీయకుండా మాత్రం అపవాది తప్పకుండా ప్రయత్నిస్తాడు. దాని ద్వారా మనం ఏంటంటే, ఒక టైంలో వి నో దట్ సంథింగ్ ఈజ్ నాట్ రైట్, అంటే సరిగ్గా జరగట్లేదు, వీఆర్ నాట్
బీయింగ్ ద వెజల్ ఆఫ్ ద లార్డ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 18లో, క్రీస్తునందు అటువంటి బలాతిశయమును మన విశ్వాసము ద్వారా మనలో అది మనము అనుభవించాలని పౌలు ప్రార్థిస్తున్నాడండి. ఎటువంటి ద్వారా అండి? చెప్పండి. దేని ద్వారా? విశ్వాసము. త్రూ ఫెయిత్, నాట్ త్రూ యువర్ వర్క్స్. చాలామంది వాళ్ళు చేసిన, దేవా మేము ఇన్ని రోజులు ప్రార్థించాం కానీ ఎందుకు మాకు జవాబు రావట్లేదంటే విశ్వాసము లేదేమో అక్కడ. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు గనక అక్కడ విశ్వాసమును ఉపయోగించినట్లయితే నీలో మార్పు జరుగుతుంది. అంతేకాకుండా పరిస్థితుల్లో కూడా మార్పు జరుగుతుందండి. ఆమేన్. గాడ్స్ వర్డ్ ఇస్ అ 2-edged sword. అంటే దేవుడు మనలో మార్పే కాకుండా పరిస్థితిలో కూడా మార్పు తీసుకొచ్చే శక్తి గల దేవుడు అండి. ఆమేన్. మరలా చదువుదాం 18th verse. తెలుగు చదివేవారు 18 చదవండి, ఇంగ్లీష్ చదివే వాళ్ళు 19 చదవండి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు అంటే మనం ఇక్కడ ఏం నేర్చుకోవాలండి? విశ్వాసము మనము దేవుని పట్ల మనము పెంచుకోవాలండి. నెక్స్ట్, ఆయన చూపుచున్న తన శక్తి యొక్క, అంటే తన శక్తిని మనకి వెనకాడకుండా దేవుడు తన అపారమైన శక్తి, తనలో ఉన్న శక్తిని మనలో ఆయన పెట్టాలని అనుకుంటున్నారండి. మనం చాలాసార్లు అనుకుంటాం, దేవుడు చాలా గొప్పవాడు కదండి, నాలాంటి వాడిని ఎందుకు ఉపయోగించుకుంటాడు, మనలాంటి వారి ద్వారా ఎందుకు ఉంటాడు అని మనం అనుకుంటాం. బట్ ద లార్డ్ ఇస్ ప్రామిసింగ్ దట్ అటువంటి నాలో ఉన్న అపారమైన శక్తి నేను నీలో పెడతాను. డు యు ఆల్ బిలీవ్ దట్? దేవుడు చేస్తాడా అండి? చేస్తాడు. డు యు హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? నో. హీ విల్. ఆయన పెడతాడని తప్పకుండా. కానీ అటువంటి విశ్వాసము, లెట్స్ సీ ఆ విశ్వాసం అంటే ఏంటో మనం చూద్దాం. అటువంటి విశ్వాసం ఎలా వస్తుందో మనము చదువుదాం. టర్న్ యువర్ బైబిల్స్ టు Romans 10:17. Romans 10:17. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఇంగ్లీష్లో అయితే ఏమని రాస్తుందంటే, ఫెయిత్ ఈజ్ బర్త్డ్ ఇన్ అ హార్ట్ దట్ రెస్పాండ్స్ టు ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. అంటే విశ్వాసం అనే ఒక విషయము మన హృదయంలో ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే దేవుని మాటకు మనము స్పందిస్తామో, దేవుని మాటను మనము అంగీకరిస్తామో, ఆయన పక్షాన మనము నుంచుంటామో, మన పరిస్థితుల పక్షాన కాకుండా, భయముకు కాకుండా, దేవుడు చెప్పిన మాట నిజము అని మనం అంగీకరించి స్పందిస్తామో, అప్పుడు మనలో విశ్వాసము వస్తుందండి. నాకు విశ్వాసము ఉంది, నాకు విశ్వాసం ఉంది కీర్తి, ఏం మాట్లాడుతున్నావు, మాకు అందరికీ విశ్వాసమే కదా ఉంది, విశ్వాసం లేకుండా ఇక్కడికి వచ్చాము అంటే ఇట్స్ నాట్ అట్లా కాదండి. మన మాటతో వచ్చేది కాదు. విశ్వాసము మనలో ఎప్పుడు పెంపొందించబడుతుంది అంటే, ఎప్పుడు వస్తుంది అంటే, వెన్ యూ రెస్పాండ్, మనము స్పందించినప్పుడు. దేనికి అండి? దేవుని మాటకు. అపవాది పెట్టిన పరిస్థితులు బట్టి కాదండి. మన స్పందన చాలా చాలా ముఖ్యమండి. మనం స్పందించిన దాన్ని బట్టి దేవుని అపారమైన శక్తి మనలో ప్రవహిస్తుందండి. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? దేవుని విశ్వాసము మనలో ఉన్నప్పుడు, దేవుని మాటకు మనము స్పందించినప్పుడు, ఎస్ ద లార్డ్ ఇస్ ద ట్రూత్, దేవుడు సత్యవంతుడు, ఆయన మాటను నేను నమ్ముతున్నాను అని అటువంటి జీవిత శైలిలో మనము నడిచినప్పుడు ఆయన అపారమైన శక్తి తప్పకుండా ప్రవహిస్తుందండి. ఇవాళ కాకపోయినా, రేపు కాకపోయినా, తప్పకుండా 100%, బికాస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద ట్రూత్. ఆమెన్. దేవుని వాక్యము సత్యమండి. ఆయన నేను మీకు శక్తిని దయచేస్తాను, అపారమైన ఒక శక్తిని మీ ద్వారా అపవాదిని నేను ఓడిస్తాను అన్నప్పుడు తప్పకుండా అది జరుగుతుందండి. ఆమెన్. కానీ మనం ఏం చేయాల్సిన విషయం ఏంటి అంటే, మరలా చదువుదాం 17th verse. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే మీరు ఎవరి పక్షాన ఉండాలండి? దేవుని మాటకు, ఆయన పక్షాన మనం ఉండాలి, పరిస్థితుల పక్షాన కాదు. యు రెస్పాండ్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. మీ చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే దేవుని వాక్యము వాస్తవముగా మనం తీసుకోవాలండి. ఎవరి మాట వాస్తవంగా తీసుకోవాలండి? దేవుని మాటనే వాస్తవము. అంటే విల్ ద ఫ్యాక్ట్స్ చేంజ్? మన ఒంట్లో ఉన్న రోగం ఏదైనా ఉన్నా, లేకపోతే ఏదైనా జరిగినా అది ఫ్యాక్టే కదండి. అది నేను కాదనట్లేదు. ద ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. ఈ లోకంలో జరిగే అన్ని చెడు పనులు, చెడు జరుగుతుంది మనకి అంటే దట్ ఈస్ అ ఫ్యాక్ట్. కానీ
సత్యము మాత్రము అది మారదండి. ఫ్యాక్ట్స్ క్యాన్ చేంజ్, అంటే వాస్తవాలు మారచ్చు. అది ఇవాళ ఇఫ్ యు నో సైన్స్ తెలిసిన వారికి తెలుసు. ఇవాళ ఒకటి చెప్తే రేపు ఇంకొకటి చెప్తారు. అది మార్పు చెంది ఫ్యాక్ట్స్ కెన్ చేంజ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. బట్ సత్యము మాత్రము అది మనం భూలోకంలోంచి మనం వెళ్ళినా సరే, పరలోకమందు భూలోకమందు ఎక్కడ కనిపించని ఒక శక్తివంతమైన ఒక గాడ్స్ వర్డ్ హ్యాస్ సచ్ అ పవర్. ఆమేన్. ఈవెన్ హెవెన్ అండ్ ఎర్త్ మై పాస్ అవే. ఈ పరలోకము కానీ భూమి కానీ గతించిపోయినా ఎన్నడూ కూడా ఆయన మాట గతించడని. అటువంటి గతించలేని ఒక మాటను మనకి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అండి. ఆమేన్, 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 హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్పమైన మాటను దేవుడు మనకి దయచేశారండి. సచ్ అ గ్రేట్ గాడ్ హీ ఇస్. ఆమేన్. అటువంటి శక్తి మనలో ఉండి కూడా చాలాసార్లు మనం అది అనుభవించకుండా పోతున్నామండి ప్రతిరోజు. ఆమేన్. బట్ ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్ అస్ టుడే. దేవుడు నాతో మాట్లాడారు, మీతో కూడా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నానండి. ఏంటి అంటే అటువంటి శక్తి మనలో ప్రవహించాలండి. మనం ఇంకా మామూలు జీవితం మనం జీవించకూడదు. దేవుడు మనకి అపారమైన శక్తి దయచేసినప్పుడు అటువంటి విశ్వాసముతో, అంటే ఆయన మాటకు స్పందించి ఆయన మాటను బట్టి అటువంటి వాస్తవముగా ఆయన మాటని వాస్తవముగా మనము తీసుకోవాలండి. ఆమేన్. సో మరలా చదువుదాం ఒకసారి. ఐమ్ రిపీటింగ్ దిస్ బికాస్ ఇది మీ హృదయంలో గట్టిగా ఉండిపోవాలని మరలా చదువుదామండి. 17th verse. కాగా వినుట వలన విశ్వాసము, అంటే ఎవరి మాట వినాలని, దేవుడు ఏం చెప్తున్నారు, చర్చ్లో ఏం చెప్తున్నారు, దేవుడు పర్సనల్గా మీకు ఏం చెప్తున్నారు వినాలి. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఓకే, అంటే విశ్వాసము దేవుని మాట విన్నప్పుడు వస్తుంది, కానీ అది స్పందించినప్పుడు ఇంకా గట్టిగా మన హృదయంలో అది మన ద్వారా అపారమైన శక్తిని దేవుడు ప్రవహిస్తారు. ఆమేన్. కానీ ఇఫ్ యు సే, కీర్తి, ఐ హ్యావ్ ఫెయిత్, నాలో ఫెయిత్ ఉంది అని మీరు చెప్పారు, వాట్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? ఐ బిలీవ్ ద లార్డ్, నేను దేవుడిని నమ్ముతున్నాను అంటే నేను ఇక్కడ 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను అండి. మీలో విశ్వాసం ఉన్నట్లయితే ఫస్ట్ థింగ్, యువర్ వే ఆఫ్ ప్రేయర్ విల్ చేంజ్. అంటే విశ్వాసపు ఒక స్పందన మీలో ఉన్నట్లయితే మీరు ఎలా అయితే ప్రార్థిస్తారో మీ ప్రార్థన జీవితం మారుతుంది. ఎలా అంటే యు నో లాంగర్ విల్ సే లార్డ్ లార్డ్ లార్డ్, దేవ 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 చేంజ్ చేయండి, ఇది మార్పు చెందండి, ఇది మార్పు చెందాలి, మీరు చేయగలుగుతారు, అంటే ఆ ప్రార్థన ఎలా ఉంటుంది అంటే భయముతో వచ్చే ప్రార్థన ఉండదు. ఇంకా ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవుడు చేయగలడు. ఆమేన్. ఎంత డిఫరెన్స్ ఉందండి. దేవా చేయండి, దేవా చేయండి అనే బదులు దేవా మీరు తప్పకుండా చేస్తారు, మీరు నా కోసమే కదా చేయాల్సింది, నా కోసం కాకపోతే ఎవరి కోసం చేస్తారు? మీ వాక్యము సెలవిస్తుంది, యు సెడ్ యు విల్ డూ ఇట్, మీరు చేసి తీరుతారు తప్పకుండా. ఆమేన్. అలానే మన ప్రార్థన ఎలా ఉండాలండి? ఇంకో విషయం ఏంటంటే, దేవా మా పక్కనోడిని వాడు నన్ను ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు. సామ్స్లో ఒక దగ్గర ఉందన్నమాట, నా శత్రువుని దవడం కొట్టండి, దుష్టులను విరగొట్టండి. ఇలాంటి ప్రార్థన కాదండి. నేను చాలాసార్లు చూశాను, నాకు ఆ ప్రార్థనలో నవ్వొస్తుంటుంది. మనందరం ఒకరినొకరు అట్లా ప్రార్థిస్తే పరలోకంలో ఎవరు వెళ్ళారండి అట్లా. నో వన్, వి ఆల్ విల్ బి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ హెవెన్ ఇఫ్ వి ప్రేయర్ లైక్ దట్. మనకి ఎవరి మీదైనా కోపం ఉంటే మనం అలా ప్రార్థించాల్సిన అవసరం లేదు. వారి ద్వారా అపవాది ఎలా అయితే వారిని ఉపయోగించుకుంటున్నాడో ఆ అపవాదిని పట్టుకొని గద్దించాలి, కానీ ఆ మనిషిని వారు పడిపోవాలి, వారు పడగొట్టాలి అన్నది కాదండి. దేవుడు ఎప్పుడు కూడా అలాంటి, హీస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ పర్సన్. అంటే అటువంటి మనిషి కాదండి, అటువంటి దేవుడు కాదండి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్. దేవుని గుణాన్ని మనం అర్థం చేసుకోవాలండి. మనకి ఎంత కోపం ఉందా, మీ శత్రువుని గురించి మీరు ప్రార్థించండి. బ్లెస్ యువర్ ఎనిమీస్, ద లార్డ్ సెడ్. అంటే మీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలండి? ఎవరైనా మిమ్మల్ని విసిగిస్తున్నట్లయితే మీరు చాలా, యాజ్ అ పాస్టర్స్ డాటర్ ఐ నో వాట్ ఈస్ దట్. అటువంటి కోపం ఏంటో నాకు తెలుసండి. బికాజ్ వీ లుక్ అరౌండ్ సో మెనీ పీపుల్, మా గురించి చెడుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మై పేరెంట్స్, ఎస్పెషలీ మై ఫాదర్ అండ్ మదర్, వారిద్దరు కూడా ఏమని నేర్పించేవాళ్ళంటే, మీరు ఎవరైనా మీకు అటువంటి హాని చేస్తున్నారు, వారు మాట్లాడారు కూడా నాకు తెలుసు. సో వెన్ ఇట్ కేమ్, వారు ఏం చెప్పారంటే నాకు, యూ హ్యావ్ టు ప్రే ఫర్ దెమ్, వారి గురించి ప్రార్థించాలి. అపవాది మనల్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. హీ వాంట్స్ టు
బ్రింగ్ అస్ డౌన్. దేవుని శక్తి మనలో ప్రవహించకుండా వాడు ఎవరినైనా ఉపయోగించుకుంటాడండి. మనము వాడు ఉపయోగించుకునే ఒక పాత్రలుగా మనం ఉండకూడదండి. నెవర్ బీ అ వెజల్ ఫర్ ది ఎనిమీ. ఆమెన్. దేవుని పాత్రగా, దేవుని శక్తి మనలో ప్రవహించే ఒక పాత్రగా మనం ఉండాలని. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ద లార్డ్ ఈజ్ అ గుడ్ గాడ్. ఆయన మంచి దేవుడు అండి. నీ శత్రువునికైనా నీకైనా సరే ఆయన ఇంకా దేవుడే. డోంట్ ఫర్గెట్ దట్ యూ మైట్ హ్యావ్ హర్ట్ సమ్మర్. నువ్వు ఎవరికైనా నువ్వు బాధ పెట్టుండొచ్చు కదా. అదే మా తల్లిదండ్రులు అదే చెప్పేవాళ్ళు. ఎవరైనా నీ బాధ పెడితే నువ్వు ఇంకొకరిని బాధ పెట్టుండొచ్చు కదా. వారు ఇలానే వాడిని పడగొట్టు, ఆమెను పడగొట్టు అంటే మన ఇద్దరం అలా ప్రార్థించుకుంటున్నట్లయితే పరలోకంలో మనం ఎవరికి ఫర్గివ్నెస్ చెప్తామండి? హూ విల్ వి ఫర్గివ్? రైట్? సో అందుకనే మనము మన ప్రార్థన, మన విశ్వాసంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ఎంత గద్దించినా సరే, మనలో శక్తి లేని సమయం ఉన్నా సరే, వాట్ వి ప్రే ఇస్, లార్డ్ యు ఆర్ మై స్ట్రెంగ్త్, ఐ ఫర్గివ్ దెమ్. వారిని నేను క్షమిస్తున్నాను. ఎందుకంటే నేను వారిని క్షమించినప్పుడు నన్ను మీరు నా పాపమును క్షమిస్తారండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరికైనా క్షమించినప్పుడు, వారి పాపమును మీరు క్షమించినప్పుడు మీ పాపాన్ని దేవుడు క్షమిస్తాడండి. ఆమేన్. పాప క్షమాపణ లేనిదే ఎవరికి పరలోకము ప్రవేశన లేదండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. మా ఫాదర్ చాలా 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 గట్టిగా చెప్పేవాళ్ళు అనమాట. లాస్ట్లో ఆయన చనిపోయే ముందు చాలాసార్లు మాకు చెప్పారు, మీకు ఎవరైనా మీరు ఉన్నట్లయితే ఎవరికైనా ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇన్ యువర్ హార్ట్ బెటర్, డోంట్ జస్ట్ ఫర్గివ్ దెమ్. వాళ్ళని క్షమించమని చాలాసార్లు చెప్పారు. అండ్ ఆల్ దోస్ వీక్స్ హీ వాజ్ జస్ట్ ప్రేయింగ్. ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు, దేవా నన్ను క్షమించండి. బికాస్ యూ విల్ నాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఇటర్నల్ లైఫ్ ఇస్ ఫర్ దోస్ హు డూ ద విల్ ఆఫ్ ద లార్డ్. విల్ ఆఫ్ ద లార్డ్ ఎవరికండి? మీరు క్షమించే దానిలో కూడా దేవుని చిత్తాన్ని మీరు జరిగించాలి. నాట్ అ ప్రేయర్ దట్ వాడిని గద్దించండి, వాడిని చేయండి, అలాంటివి కాదండి. ద లార్డ్ ఈజ్ నాట్ లైక్ దట్. ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్. క్రిస్టియానిటీలో ఎక్కడో ఒక తప్పుడు బోధ వచ్చేసింది. సో మన విశ్వాసం ఎలా ఉంటుంది? మన విశ్వాస స్పందనలో ద వే వి ప్రే, మనం ఎలా అయితే ప్రార్థిస్తున్నామో అది మార్పు చెందాలండి. నో లాంగర్ యూ విల్ ప్రే దట్ యూ కిల్ దిస్ పర్సన్, యూ డూ దిస్ పర్సన్, ఇలాంటి ప్రార్థన కాదు. గాడ్ విల్ డిస్ట్రాయ్ ద ఎనిమీ బిహైండ్ ద పర్సన్. ఆ మనిషి ద్వారా అపవాది నన్ను ఎట్లయితే గద్దించడానికి ప్రయత్నిస్తున్నాడో ఆ అపవాదిని మీరు గద్దించండి, అపవాదిని మీరు నాశనము చేయండి. అది మన ప్రార్థన ఉంటుంది. అదేవిధంగా యాజ్ యూ ప్రే సచ్ కైండ్ ఆఫ్ అ ప్రేయర్, అటువంటి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు విశ్వాసపు ఒక కళ్ళని దయచేస్తారండి. అంటే యూ విల్ సీ ద ఫ్యూచర్. అంటే నీ ప్రెజెంట్ పరిస్థితి కంటే నీ దేవుడు ఎలా అయితే అపవాదిని ఓడించినప్పుడు నీకు ఒక ప్రశాంతమైన ఒక స్థితి ఎలా అయితే ఉంటుందో ఆ స్థితిని దేవుడు నీ హృదయంలో పెడతారండి. ఆమెన్. ఎంతమందికి అర్థమైంది అండి? డు యు ఆల్ అండర్స్టాండ్? ఐ విల్ రిపీట్ ఇట్. మనము విశ్వాసము ద్వారా ప్రార్థించినప్పుడు దేవుడు నీ ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో అపవాదిని ఎలా అయితే గద్దించి వాడిని ఓడించినప్పుడు ఒక ప్రశాంతమైన పరిస్థితి ఏదైతే ఉంటుందో అటువంటి ఒక విశ్వాసపు కళ్ళను దేవుడు మీకు దయచేస్తారండి. ఆమెన్. సో దట్ ఈస్ ద ప్రివిలేజ్ దట్ యూ అండ్ ఐ హ్యావ్. దట్ ఈస్ అటువంటి అపారమైన శక్తి ద్వారా దేవుడు గద్దిస్తాడు, అపవాదిని ఓడిస్తారండి. అది తప్పకుండా జరుగుతుంది. కానీ మార్గంలో దేవుణ్ణి మనం వదలకుండా దేవుని విశ్వాసములో మనము కదులుతూ ఉండాలండి. ఆమెన్. హీబ్రూస్ 11:8 మనం హీబ్రూస్ 11:8 ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూసుకుందాం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో ఆయనకి తెలియదండి. హీ ఓన్లీ హ్యాడ్ వన్ థింగ్. అబ్రహాముకు ఒకటే ఉంది. ఏముందండి? దేవుని మాట. ఆయన దేవుని మాటను ప్రతిరోజు కూడా ఆయన అనుకున్నాడు, దేవుడు నాకు మాట ఇచ్చాడు అంటే ఆయన తప్పకుండా నెరవేరుస్తాడు. ఆయన స్పందించాడండి. విశ్వాసపు కళ్ళను దేవుడు ఆయనకి దయచేశాడు. ఏమని చెప్పాడు? గాడ్ సెడ్ యు సీ అప్ ఇన్ హెవెన్. పరలోకం వైపు చూడు, ఎన్ని స్టార్స్ ఉన్నాయో, నక్షత్రాలు ఎన్నున్నాయో అంతగా నేను నిన్ను ఐ విల్
బ్లెస్ యూ లైక్ దట్. నేను అటువంటి విధంగా ఐ విల్ బ్లెస్ యూ. లుక్ అట్ ద శాండ్, కింద మట్టిని చూడు ఎంతగా ఉందో అంతగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఆయన ఓన్లీ చూశాడండి. హీ డిడ్ నాట్ సీ దట్ కమింగ్. అంటే అది నిజంగా ఆయన జీవితంలో జరగలేదు అప్పుడు, కానీ ఆయన విశ్వాసపు కళ్ళతో ఆయన చూడగలిగారండి. ఎందుకు అంటే ఆయన దేవుని మాటను స్పందించాడు. దేవుని మాట అదే ఒక వాస్తవముగా ఆయన జీవితంలో అంగీకరించాడు. కాబట్టి ఆయనకు విశ్వాసపు కళ్ళతో దేవుడు ఏం చేయబోతున్నాడో అని చూసి he said, Jehovah Jireh, the Lord is my provider. ఆ నేమ్స్ ఎలా వచ్చాయండి? అటువంటి దేవుని పేర్లు ఎలా వచ్చాయండి? there were people who had that faith in God. దేవునిలో అటువంటి విశ్వాసం, అటువంటి గొప్ప విశ్వాసము, దేవుడు చేయగలుగుతాడు. నా పరిస్థితులు ఎన్ని ఇయర్స్ హీ వెయిటెడ్ ఫర్ 25 years అండి. అది మామూలు విషయం కాదండి. మనమందరం ఒక ఇయర్ 2 years వెయిట్ చేసిన తర్వాతనే మనకి చాలా కోపం వస్తుంటుంది. కానీ 25 years అటువంటి స్థిరమైన ఒక విశ్వాసం ఎలా ఉంది అంటే దేవుడు చేయగలిగే దేవుడు అని ఆయన నమ్మాడండి. హీ టుక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ లిటరలీ. అంటే అది వాస్తవము నా జీవితంలో ఆయన చేయగలుగుతాడు. మృతి చెందిన నా శరీరాన్ని ఆయన పునరుద్ధానము చేసి ఆయన నన్ను ఆశీర్వదించగలరు అన్న విశ్వాసం ఆయనలో కలిగిందండి. ఆమేన్. దేని ద్వారా కలిగిందండి? దేవుని మాట ద్వారా కలిగింది. ఆమేన్. సెకండ్, మీకు విశ్వాసపు స్పందన ఉన్నట్లయితే మీరు ప్రభువు కోసం, ప్రభువు సన్నిధిలో అటువంటి స్థిరమైన ఒక జీవితం గడుపుతారండి. అంటే ఇవాళ విశ్వాసం ఉండి రేపు పొద్దున నాకు ఇంకా విశ్వాసం లేదు అన్నట్టుగా కాకుండా స్టెడ్ ఫాస్ట్, అంటే యుల్ హ్యావ్ అ స్టెడ్ ఫాస్ట్ లైఫ్. అంటే స్థిరంగా అటువంటి విధంగా జీవితంలో సాగుతూ ఉంటారు. ఆమేన్. ఇఫ్ యు టర్న్ యువర్ బైబిల్స్ టు Hebrews 11:11 ఒకసారి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. సారా ఏం చేసిందండి? అంటిల్ షీ సా ద అపారమైన దేవుని శక్తి తన జీవితంలో, తన శరీరంలో ప్రవహించే సమయము వచ్చేంత వరకు, ఆ సమయం ఇంకా రాలేదు, ఆ సమయం వచ్చేంత వరకు కూడా ఆమె ఏం చేసిందండి? స్థిరంగా దేవుని వాక్యాన్ని పట్టుకొని దేవుడిది చేయగలడు, ఆయనకి సృజించే ఒక శక్తి ఉంది, ఆయనలో సృజించే శక్తి ఆయనలో ఉంది, మరణించిన దాన్ని తిరిగి పునరుద్ధానం చేసే శక్తి ఆయనలో ఉంది అని ఆమె నమ్మిందండి. అటువంటి బయలుపరిచిన దేవుడు ఎంత గొప్పవాడండి. ఆమేన్. వారి విశ్వాసాన్ని దేవుడు వమ్ము చేయలేదండి. హీ కేమ్ అండ్ హీ విజిటెడ్ దెమ్. ఆమేన్. మీలో నాలో అటువంటి విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా ఆయన శక్తిని మన పరిస్థితిలో బయలుపరుచుకుంటారండి. ఇది మరణించిన పరిస్థితి లాగుంది సరా ఏందంటే, మళ్ళీ చదుదాం. హర్ వూమ్ వాజ్ డెడ్. మళ్ళీ చదుదాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. తన వయస్సు గతించింది అండి. తన వయస్సు గతించింది. ఈ లోకంలో కొన్ని దెర్ ఆర్ ఫ్యూ లాస్ ఇన్ దిస్ వరల్డ్. గతించిందేమో. అటువంటి నియమంలో ఆ స్త్రీ గర్భము ధరించాల్సిన ఒక నియమము కాదండి. షీ హ్యాస్ పాస్ ద ఏజ్. బట్ వాట్ డిడ్ షీ సే? మరలా చదుదాం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానము చేసిన వాడు ఎవరండి? నమ్మదగిన వాడు. ఆమె 2 విషయాలను నమ్మిందండి. ఏంటి అంటే వాగ్దానము చేసిన ఆయన నమ్మదగిన వాడు అని నమ్మింది. రెండవదిగా ఆయన విశ్వాస్యతను తట్టిందండి. అంటే నా విశ్వాస్యత కాదు, ఆయన విశ్వాసము మీద నేను విశ్వాసం పెడతాను అని ఆమె నమ్మింది. ఆమె ఎంతమందికి అర్థమైందండి? ఆయన విశ్వాస్యతలో ఆమె విశ్వాసాన్ని ఆమె పెట్టింది. షీ న్యూ దట్ ద లార్డ్ ఇస్ ఫెయిత్ఫుల్. మనము దేవుని గుణాన్ని ఇక్కడ గమనించుదామండి. దేవుని గుణం ఎంత ప్రాముఖ్యం అంటే, డు నాట్ ఫూల్ యువర్ సెల్ఫ్ సేయింగ్ ద లార్డ్ ఇస్ నాట్ డూయింగ్ దిస్ ఫర్ మీ. దేవుడు నాకు ఇది చేయట్లేదని కాదు.
ద లార్డ్ ఇస్ ఫెయిత్ఫుల్. ఆయన విశ్వాస్యత కలిగిన వాడు. ఆయన విశ్వాస్యత మీద మనము విశ్వాసము పెట్టినప్పుడు ఆయన అపారమైన శక్తి, ఆ సృజించే ఒక శక్తి, సారా ఒక గర్భములో ఆమె గర్భమును శక్తితో నింపింది. శక్తిని దయచేసింది. ఒక కుమారుడును గర్భములో ఉంచే ఒక ఆ వూమ్ని దేవుడు అటువంటి శక్తి, హీ గేవ్ ద స్ట్రెంగ్త్ టు ద వూమ్. ఆమేన్. హీ గేవ్ ఇట్. అటువంటి శక్తి మన గర్భముకు, ఎవరైతే గర్భము ఇఫ్ దెర్ ఆర్ పీపుల్ హియర్ హూ వాంట్ దట్ స్ట్రెంగ్త్ ఫర్ యువర్ వూమ్, ద లార్డ్ విల్ గివ్ ఇట్ ఫర్ షూర్. ఆమేన్. దేవుడు తప్పకుండా దయచేస్తారండి. నీ వూముకు, నీ గర్భముకు కావలసిన శక్తిని ఆయన విశ్వాస్యతలో, సారా 2 విషయాలు చేసిందండి. ఆయన విశ్వాస్యతలోంచి ఆయన విశ్వాస్యత మీద ఆమె విశ్వాసం పెట్టింది. ఆయన నమ్మదగిన వాడు అని ఆమె నమ్మింది. ఆమేన్. మూడవదిగా, మనకి ఒక విశ్వాసపు స్పందన ఉన్నప్పుడు వీఆర్ నెవర్ అఫ్రేడ్ ఆఫ్ ఎనీథింగ్. దేని గురించి కూడా మనం భయపడమండి. వి విల్ నెవర్ బి అఫ్రేడ్. Psalm 112 ఒకసారి చదుదాం. Psalm 112:1. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం చూసు. Psalm 112:1. 112వ అధ్యాయము 1వ వచనం చూసుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ఇక్కడ నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే, ఇటువంటి భయము లేకుండా విశ్వాసములో స్పందించే ఒక జీవితం ఎవరికి ఉంటుందంటే, ద పర్సన్ హూ ఫియర్స్ ద లార్డ్. దేవునికి ఒక లోతైన గౌరవము కలిగిన వారికి, దేవుని అపారముగా గౌరవించే వారికి, ఆయన మాట కాకుండా ఇంకొక మాట, ఆయన మాటను జవదాటకుండా బతికే వారికి ఎలా ఉంటుందండి? దే ఆర్ కాల్డ్ బ్లెస్సెడ్. వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తుంది. మళ్ళా చదుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవాయందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. అటువంటి వానికి ఏం జరుగుతుందంటే 6, 7 and 8 చదుదాం. Verse 6, 7 and 8. అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. అట్టివారు ఎలా ఉంటారండి? ఎప్పుడు కూడా కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు. వారి జీవితం ఎలా ఉంటుందండి? వారిని చూసి చాలా మంది కూడా నేను ఉంటే ఇలా ఉండాలి అని వారు గమనించి వారి జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకునే ఒక జీవితాన్ని దేవుడు వారికి దయచేస్తారు. నెక్స్ట్, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును. ఎలా ఉంటుందండి వారి హృదయము? మనకి భయము వచ్చిందంటే మనలో అటువంటి స్థిరమైన విశ్వాసము లేదని అర్థం అండి. ఐదర్ యు ఆర్ ఇన్ ఫెయిత్ ఆర్ యు ఆర్ ఇన్ ఫియర్. నేను మధ్యలో ఉన్నాను సిస్టర్ అని చెప్పకండి. దెర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్. ఐదర్ మనకి మొత్తం అపారమైన విశ్వాసం ఉంటుంది, లేదంటే మొత్తంగా భయం ఉంటుంది. ఎవరికి భయము లేకుండా ఉంటారు అంటే ఆయన విశ్వాసము స్థిరంగా నడుచువారు వారే భయము లేకుండా విశ్వాసంలో వారు బతకగలుగుతారు. నెక్స్ట్, వారు దుర్వార్తకు జడియరు, వాని మనసు స్థిరముగా నుండును. ఆమేన్. సో 2 సార్లు ఇక్కడ రిపీట్ అయింది. ఏంటండి? వారి మనసు ఎలా ఉంటుంది? స్థిరముగా ఉంటుంది. ఎవరి మీద? దేవుని మాట మీద, ఆయన విశ్వాస్యత మీద. ఆయన చేయగలుగుతాడు, ఆయన వాగ్దానము నెరవేర్పు జరుగుతుంది, ఆయన నా శక్తిమంతుడు అని నమ్మిన వారు ఎలా ఉంటారండి? స్థిరంగా ఉంటారు. వారు దేనికి జడియరు, భయపడరు. వారు గలిబిలితో ఏం పడితే అవి మాట్లాడరు. వి ఆల్ హ్యావ్ దిస్ హ్యాబిట్. మనం భయపడినప్పుడు ఏం మాట్లాడతామండి? పక్కన వాళ్ళని తిడతాం, మనం తిట్టుకుంటాం, మన అందరినీ తిట్టుకుంటా వెళ్తుంటాం. ఆ భయము మనలో ఏమి చేస్తుందంటే విశ్వాసపు మాట బయటికి రానియకుండా మనది ఆపివేస్తుందండి. మా తండ్రి ఎప్పుడు చెప్పేవారు, మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ వాట్ యు ఆర్ స్పీకింగ్. ఎందుకంటే అపవాది ద్వారా నువ్వు మాట్లాడినట్లయితే నీ పరిస్థితులు అదే జరుగుతుంది. ఇది జరగదు, వీళ్ళింతే, వీరు మారరు, వీడింతే, వీళ్ళింతే, ఈ అమ్మాయి అంతే, ఈ అబ్బాయి అంతే అని మీరు మాట్లాడితే అదే జరుగుతుంది. మరలా దేవుడు శక్తి ఏంటి, అసలు ఏమి జరగట్లేదు అంటే జరగదండి. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. నువ్వు కంటిన్యూస్గా విశ్వాసపు మాట మాట్లాడుతున్నట్లయితే ఏం జరుగుతుందండి? దేవుని అపారమైన శక్తి ప్రవహిస్తుంది. అదే దేవుని మాట చెప్పిందండి. నెక్స్ట్ 8th verse.
వాని మనస్సు స్థిరముగా నుండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. ఆయన శత్రువుల విషయంలో తన కోరికను నెరవేరు వరకు, అంటే నేను మళ్ళీ చెప్పిన విధంగా మన శత్రువులు నిజమైన శత్రువులు అయిండొచ్చండి, కానీ వారి నాశనము మనం కోరుకోవడం కాదు. వారి ద్వారా అపవాది నాశనము పడాలి అని అది మనము కోరుకోవాలండి. అపవాది ద్వారా వారు ఎప్పుడైతే బంధింపబడి వారి ద్వారా మాట్లాడుతున్నారో ఆ అపవాది బంధకములోంచి వారు బయటికి రావాలని మనము గట్టిగా ప్రార్థించాలండి. ఆమేన్. దట్ ఈస్ ద వే వీ హ్యావ్ టు మౌల్డ్ అ క్యారెక్టర్. మన గుణాన్ని మార్చుకుందామండి. ఆమేన్. సో విశ్వాసపు స్పందించే వారు ఎలా ఉంటారండి? వారు దేనికి కూడా భయపడరు. దే ఆర్ నాట్ అఫ్రేడ్. ఎందుకంటే విశ్వాసములో వారు స్థిరంగా నడుస్తూ వెళ్తారు. విశ్వాసపు కళ్ళను దేవుడు వారికి దయచేస్తారు. ఆ విశ్వాసపు కళ్ళు వారికి ఏం చూపిస్తుందంటే అపవాది ఓడించబడ్డాడు. ఆ అపవాది ఓడించిన తర్వాత నేను ఒక ప్రశాంతమైన దేవుని విశ్వాస్యతను నేను అంగీకరిస్తూ అటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను. వారు అటువంటి జీవితంలో ఉంటారండి. ఆమేన్. 4వ వచనం మళ్ళీ, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. అంటే మనందరికీ చీకటికరమైన స్థితులు రాకుండా ఉంటావా అండి? తప్పకుండా ఉంటాయి. ఈ లోకంలో బతికిన రోజులు చీకటి వచ్చే పరిస్థితులు మనందరికీ ఉంటాయి. నాకు ఉన్నాయి, మీ అందరికీ ఉన్నాయి. కానీ వారందరి జీవితంలో ఏం జరుగుతుందంటే ఒక వెలుగును దేవుడు ఎప్పుడు కూడా పుట్టిస్తారని. హీ విల్ బర్త్ హిజ్ లైట్ ఇన్ అవర్ లైఫ్ ఆల్వేస్. ఆమేన్. మరలా చదువు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. ఈవెన్ ఇఫ్ ద డార్క్నెస్ ఓవర్టేక్స్ దెమ్, అంటే చాలా సడన్గా వచ్చింది, వారు అనుకోలేదు. మన జీవితంలో ఏదైనా తప్పు జరుగుతుంది, చీకటికరమైన పరిస్థితులు జరుగుతాయని మనం ఎప్పుడు ఊహించుకోమండి. కానీ జరిగింది అనుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే జరగవచ్చు. కానీ అటువంటి వారి జీవితం ఎవరైతే దేవుని విశ్వాస్యతలో స్థిరంగా నడుస్తూ ఉంటారో వారికి ఏమవుతుందంటే దేవుని అపారమైన వెలుగు, ఆయన శక్తి వారి జీవితంలో ప్రవహిస్తూ ఉంది. ఆమేన్. 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 సో మనము ఎర్ర సముద్రం గురించి మనం ఆలోచించినట్లయితే, ఎర్ర సముద్రం ముందు వారు నుంచినప్పుడు ఎర్ర సముద్రమును వారు దాటకపోతే అపవాది వచ్చి చంపుతాడు. వారు అందులోకి ప్రవేశిస్తే అందులో అయినా వారు చనిపోతారు. అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మోషే ఏం చేస్తాడండి? దేవుని మాటను పట్టుకొని ఆ సముద్రం మీద ఆయన దేవుని మాటను ప్రకటించినప్పుడు ఏం జరుగుతుందండి? ఆ సీ అనేది, ఆ ప్రవాహము 2 పాయలుగా అది చీలింది. ఆమేన్. ఆమేన్. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే దేవుని మాటను యూ హ్యావ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఫస్ట్. దేవుడు నాకేం చెప్తున్నారు? వాట్ ఈస్ ద లార్డ్ స్పీకింగ్ ఇన్ ద చర్చ్? డోంట్ మిస్ ద చర్చ్ సర్వీస్. దేవుడు ఏం మాట్లాడుతున్నారు వినండి, విశ్వాసంను పెట్టండి. మోషే ఏం చేశాడండి? దేవుని విశ్వాస్యత మీద నమ్మకం ఉంచాడు. దేవుడు చెప్పాడు, మోసెస్ స్పీక్ టు ద రివర్, స్పీక్ టు ద రెడ్ సీ. సముద్రం మీద నువ్వు మాట్లాడు, దానితో మాట్లాడు, అది చీలమని నువ్వు మాట్లాడు అని చెప్పినప్పుడు ఎవరి మాట మాట్లాడాడండి మోషే? తన మాటను మాట్లాడా? మనం మాట్లాడమంటే మనము వణికిపోతామండి. వీ కెనాట్ డూ దట్. హూ హ్యాస్ ద పవర్? మనం చాలాసార్లు మన మాటలో శక్తి ఉంది అని మనం అనుకుంటాం. మన మాటలో శక్తి కాదండి. ఈవెన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ కమింగ్ ఫ్రమ్ హియర్, ఇట్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మాట అండి. ఇట్స్ నాట్ ద పర్సన్. మనిషి కాదండి ఇక్కడ. ప్లీజ్ ట్రై టు హియర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. దేవుని మాటను ఆయన అంగీకరించినప్పుడు, ఆయన విశ్వాస్యతను ఆయన తట్టినప్పుడు, ఆ మాట ప్రకటించినప్పుడు ఆయనలోంచి ఆ అపారమైన శక్తి ప్రవహించి ఆ ప్రవాహము కూడా 2 పాయలుగా మారిందండి. ఆమేన్. మోషేకి ఏం చెప్పాడండి? ఐ విల్ బీ అ మౌత్ టు యూ, ఐ విల్ బీ యువర్ హ్యాండ్స్, ఐ విల్ బీ యువర్ లెగ్స్. ఎవరికండి? మనందరే. మోషేకి ఉన్న దేవుడు మనకి కూడా అటువంటి విధంగానే ఉంటాడండి. ఆయనను మనము ఆహ్వానిద్దాం. ఇన్వైట్ హిమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఆమేన్. అటువంటి అపారమైన శక్తి మీలో ప్రవహించాలంటే ఆ శక్తి మనం ఎందుకు ఉండద్దండి? మనందరికీ ఎందుకు ఉండద్దండి? తప్పకుండా ఉండాలి. బీ హిజ్ మౌత్, బీ హిజ్ హ్యాండ్స్,
బీ హిస్ ఫీట్, బీ హిస్ హార్ట్, బీ హిస్ మైండ్. అంటే ఆయన మాట, ఆయన చేతులు, ఆయన కాళ్ళు, ఆయన హృదయము, ఆయన ఆలోచన అన్నీ కూడా ఒకటిగా ఉండాలండి. ఆయన ఆలోచనకి ఒకటిగా, ఆయన మాటకు ఒకటిగా, ఆయన చేతులకి ఒకటిగా, ఆయన నడిచే ఒక విధానంలో ఒకటిగా, ఆయన ఆయన హృదయంను ఒకటిగా మనం చేసుకోవాలండి. అప్పుడు అటువంటి శక్తి, ఇది ఎప్పుడు జరుగుతుందండి? ఆయన మాటకు మనము వాస్తవంగా తీసుకొని స్పందించి ఎస్ లార్డ్ వి విల్ డూ ఇట్. దేవా మీరు చేస్తారు. యు విల్ నో లాంగర్ సెడ్ దేవా అపవాదిని ఎప్పుడు గద్దిస్తారు? అపవాదిని దేవుడు గద్దించడం కాదండి. సముద్రాన్ని ఎవరు గద్దించారండి? మోషే గద్దించాడు. దేవుడు వచ్చి దిగొచ్చి గద్దించలేదు. దేవుడు మనకి గద్దించమని చెప్పారు, మనం గద్దించాలి. అపవాదిని గద్దించినప్పుడు ఏం జరిగిందండి? దెర్ వాజ్ అ పాత్ క్రియేటెడ్. మనం ఏం క్రియేట్ చేయాలి? మన విశ్వాసం ఏం క్రియేట్ చేస్తుందండి? ఒక మార్గమును సరళము చేస్తుంది. మన విశ్వాసపు మాట ఒక మార్గమును మన పరిస్థితిలో సరళం చేస్తుందండి. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఆల్. ఆ అపారమైన శక్తి ద్వారా ఒక మార్గమును దేవుడు మనకి ఏర్పాటు చేస్తారండి. బై హూజ్ వర్డ్? విత్ యువర్ వర్డ్. కానీ అది ఎక్కడి నుండి వచ్చిందండి? దేవుని మాటను విన్నప్పుడు, ఆయన మాటను ఎస్ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ టు మీ, నాతో మాట్లాడారు కాబట్టి నేను అపవాదిని గద్దిస్తాను. గద్దించినప్పుడు వాడు కదిలింపబడతాడు. అప్పుడు మనకు ఒక మార్గము దేవుడు మనకి సరళము చేసినప్పుడు, ఆ మార్గం అంటూ మనం వెళ్తున్నప్పుడు కూడా అపవాది ఇంకా కూడా మనల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడండి. హీ విల్ నాట్ లీవ్ యూ. అక్కడ మోషే వారందరిని వెళ్తున్నప్పుడు, ఇజ్రాయేల్ వెళ్తున్నప్పుడు వెనక ఎవరు వచ్చారండి? ఫరో సైన్యం అంతా వస్తూనే ఉంది. ఎక్కడి వరకు దేవుడు వారిని తీసుకొచ్చారంటే, ఏ పరిస్థితి అయితే వారిని నాశనము చేసి వీరు చచ్చిపోతారో అనుకున్నారో అందులోంచి వాళ్ళు బయటకు వెళ్ళినాక అదే సముద్రంలో దేవుడు ఏం చేశారు? వాడిని, శత్రు సైన్యాన్ని నాశనము చేశాడు. ఆమేన్. శత్రువు ఒక పరిస్థితి ద్వారా మీకు ఎప్పుడైనా సరే ఆ పరిస్థితిలో నేను కంప్లీట్గా నాశనం చేస్తాను, వీడికి ఒక ఐడెంటిటీ లేకుండా, అంటే వీరికి ఒక గుర్తింపు లేకుండా వీరికి చేస్తాను అంటే, ప్లీజ్ నో దట్ పర్సనలీ ద లార్డ్ విల్ క్రియేట్ అన్ ఐడెంటిటీ ఫర్ యూ దేర్. ఆమేన్. దేవుడు తప్పకుండా అటువంటి గుర్తింపును నీకు తప్పకుండా దయచేస్తాడండి. హల్లెలూయా. ఇఫ్ యూ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని విశ్వాసముతో నెగటివ్ మాట్లాడకుండా దేవుని మాటను నిజముగా చూసినప్పుడు, ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ మై లైఫ్. నేను ఇక్కడ ఉత్తిగా చెప్పట్లేదండి, నాకు తెలుసు. దేవుడు అటువంటి ఐడెంటిటీని అపవాది ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నాన్ని దేవుడు నాశనం చేసి ఒక సంపూర్ణమైన ఒక పీస్ఫుల్ లైఫ్ దేవుడు నాకు దయచేశారు. ఆమేన్. ఒక సమాధానకరమైన ఒక పరిస్థితిని నా జీవితంలో దేవుడు దయచేశారండి. ఐ నో ఇట్. నాకు తెలుసు దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. విత్ ఫుల్ విశ్వాసముతో నేను మీకు చెప్పగలుగుతాను, దేవుని మీద మీరు ఆయన విశ్వాస్యతను మీరు నమ్మినట్లయితే మీరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. డాక్టర్ ఏదని చెప్తేనే మనం నమ్ముతామండి. ఆయన ఏం చెప్తున్నారో కూడా మనకు తెలియదు, కానీ మనం గుడ్డిగా నమ్మమా అండి? అటువంటి మనిషినే మనం నమ్మినప్పుడు, నన్ను చేసిన గొప్ప దేవుని మాట మనం ఎందుకు నమ్మకూడదండి? తప్పకుండా నమ్మాలి. ఆమేన్. వేర్ ద ఎనిమీ వాంటెడ్ టు డిస్ట్రాయ్ యూ, ద లార్డ్ విల్ లిఫ్ట్ యూ అప్. వాడు ముట్టాడు అంటే ఆ పరిస్థితిని తప్పకుండా దేవుడు అక్కడ విజయం దయచేస్తాడండి. జస్ట్ నో దట్. ఇఫ్ యూ ఫీల్ దట్ ప్రతిసారి అపవాదిని నీ శరీరాన్ని ముడుతున్నాడు అంటే, నో దట్ ద లార్డ్ విల్ గివ్ యూ పర్మనెంట్ హీలింగ్. దేవుడు తప్పకుండా అక్కడ నిత్యమైన ఒక హీలింగ్ని, అంటే స్వస్థతను మీకు దయచేస్తాడు. మీకు సమాధానం, నాకు ఎప్పుడు సమాధానం ఉండట్లేదు, ఎవరో ఒకరి ద్వారా సతాయింపు వస్తుంది అన్నట్లయితే తప్పకుండా దేవుడు ఒక సమాధానము దేవుడు దయచేస్తారండి. దిస్ ఈస్ ద లార్డ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఆమేన్. ఆయన ఎందుకు జరుగుతుందంటే ఆయన అపారమైన శక్తి ద్వారానే అది జరుగుతుందండి. నో దట్ ద లార్డ్ ఇస్ గుడ్. ఆమేన్. సో వెన్ యూ టర్న్ యువర్ బైబిల్స్ టు రోమన్స్, మరలా చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10:17 17వ వచనం.
కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన ఏం జరుగుతుందండి? విశ్వాసము. అంటే ఎవరి మాట మనం వినాలి? దేవుని మాట విన్నప్పుడు అటువంటి విశ్వాసము మనకి ఉట్టిగా వచ్చేస్తుందండి? రాదు. ఆ విశ్వాసం ఆయన మాటకు మనము స్పందించి ఆయన మాటను మనము వాస్తవముగా చేసుకున్నప్పుడు అప్పుడు మనలో ఒక విశ్వాసము ఉంటుంది. ఆ విశ్వాసము ద్వారా మనము దేవుని మాటను ప్రకటించినప్పుడు ఆయన అపారమైన శక్తి మనలో ప్రవహించి ఒక మార్గము సరళము చేసే, అదొక్కటే కాకుండా ఆ మార్గంలో నువ్వు వెళ్తున్నప్పుడు పర్మనెంట్గా శత్రువుని దేవుడు నాశనము చేస్తాడు. దిస్ ఈజ్ ద ప్రివిలేజ్. ఇటువంటి ఒక గొప్ప అర్హత దేవుడు నీకు నాకు దయచేశారండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో హీబ్రూస్ 10:35 ఇది మనం చదువుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. సో ఇన్ ద మీన్ టైమ్ ఐ వాంట్ టు వార్న్ యు ఆల్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేక్ ష్యూర్ మీ ధైర్యము ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా నెక్స్ట్ దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము ఆ బహుమానం కోసం వేచి ఉండండి. ఆ బహుమానము లేకుండా దేవుడు మిమ్మల్ని వదిలేరండి. గాడ్ సెడ్ ఐ విల్ నాట్ ఫర్గెట్ వాట్ యు ఆర్ డూయింగ్. నేను మర్చిపోను. మనిషి కాని నేను మర్చిపోవడానికి మీరేం చేస్తున్నారు. కానీ భయముతో ప్రార్థించకండి, విశ్వాసముతో ఆయన చేస్తాడు, ఆయన చేయగలడు, ఆయన మార్పు తీసుకురాగలడు అన్న విశ్వాసంతో ప్రార్థిద్దామండి. ఆమేన్. సో అటువంటి ధైర్యాన్ని మనం పోగొట్టుకోకుండా, అటువంటి భయములోకి మనం వెళ్ళకుండా, నాకు దేవుడు జవాబు దయచేస్తారు. ఆయన ఉద్దేశించిన ప్రతి వాగ్దానము నా కొరకు అది నెరవేర్పు జరుగుతుంది. ఆ బహుమతి కోసం నేను వేచి ఉంటాను. ఆమేన్, ఆమేన్. అందరం లేచి ఉందామండి. లేచి నుంచుందాం.